కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న కేసు మరువక ముందే ఆయన సోదరుడు జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవన్నను లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తపై సూరజ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. సూరజ్పై స్వలింగ వేధింపులకు పాల్పడ్డారంటూ జేడీఎస్ పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జూన్ 16 సాయంత్రం సూరజ్ రేవన్న ఫామ్ హౌస్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని శనివారం హులైనార్సిప్రా పోలీస్ స్టేషన్లో చేతన్ అనే పార్టీ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. హసన్ జిల్లాలోని వారి కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పాడు. అయితే ఈ ఆరోపణను సూరజ్ రేవన్న తోసిపుచ్చాడు. సదరు యువకుడు 5 కోట్లు ఇవ్వాలని తనను బెదిరించాడని, తాను ఇవ్వకపోవడం వల్లే ఈ తప్పుడు కేసు పెట్టాడని ఆరోపించాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సూరజ్పై ఐపీసీ సెక్షన్ 377, 506 కేసు కింద నమోదు చేశారు. శనివారం సాయంత్రమే సూరజ్ రేవన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే హసన్ పోలీసులు సూరజ్ను అరెస్ట్ చేశారు.